ఆత్మనమస్తే. ఈరోజు జపించవలసిన నామము నవచంపక పుష్పాపనాసాదండ విరాజితాయ నమః. అంటే నవ అంటే కొత్తది, తాజాగా వికసించినది. చంపక అంటే సంపెంగ పువ్వు. పుష్పాభ అంటే పువ్వు లాంటి కాంతి, సౌందర్యం కలది. నాస అంటే ముక్కు. దండ అంటే దండంలా సున్నితమైన ఆకారము. నాసిక రేఖ. విరాజిత అంటే ప్రకాశించుచున్నది, శోభాయమానంగా ఉన్నది అని అర్థము. తాజాగా వికసించిన సంపెంగ పువ్వు లాంటి మృదువైన కాంతి, సౌందర్యంతో అమ్మవారి నాసికా భాగము దివ్యంగా ప్రకాశిస్తోంది అని అర్థము. లలితా త్రిపుర సుందరి అమ్మవారిని మృదువైన స్వర్ణకాంతిలో ధ్యానించాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆమె ముఖము సంపెంగ పువ్వు లాంటి దివ్య కాంతిలో ప్రకాశిస్తూ, ఆమె నాసికా భాగం సౌందర్యం, పవిత్రత, మృదుత్వాన్ని వెదజల్లుతున్నట్లు ఊహించుకోవాలి. మీ శ్వాసని నెమ్మదిగా గమనిస్తూ ప్రతి శ్వాసతో దివ్య శాంతి మీలో నిండుతున్నట్టు భావించాలి. మనసులోని ఆందోళనలు కరిగిపోతున్నట్లు అనుభూతి పొందాలి. మీ అంతరంగ సౌందర్యం వికసిస్తున్నట్లు ధ్యానించాలి. దివ్య కరుణ, మృదుత్వం, ప్రశాంతత మీలో ప్రవహిస్తున్నట్లు భావించండి. ఈ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, అంతరంగ పవిత్రత, భావోద్వేగ సమతుల్యత, శ్వాసపై అవగాహన, దివ్య శ్రీ శక్తి వికాసము, సున్నితమైన ఆధ్యాత్మిక చైతన్యము కలుగుతాయి. ఇప్పుడు నెమ్మదిగా నవచంపక పుష్పావనాసాదండ విరాజితాయ నమః, నవచంపక పుష్పావనాసాదండ విరాజితాయ నమః, నవచంపక పుష్పావనాసాదండ విరాజితాయ నమః అని జపిస్తూ కృతజ్ఞతా భావంతో ఆత్మనమస్తే.